తెలంగాణ రాష్ట్రం బీఆర్ఎస్ పార్టీ జాగీరా అంటూ వేమూరు రాధాకృష్ణ గారు రాసినటువంటి వ్యాసం ఇప్పుడు తెలంగాణలో పెను ప్రకంపనలు సృష్టిస్తూ ఉంది. దాని మీద బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మీడియా హౌస్లన్నీ స్లాటర్ హౌస్లే అన్నట్లుగా ఆయన మాట్లాడుతూ ఈ మహాన్యూస్ మీద జరిగినటువంటి దాడి గురించి కూడా ఆయన మాట్లాడుతూ మరో 2 ఛానళ్ళ మీద కూడా ఇలాగే జరిగేటువంటి అవకాశం ఉంది అంటూ ఆయన మాట్లాడడం, దాన్ని ఉద్దేశించే వేమూరి రాధాకృష్ణ గారు తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ జాగీరా అంటూ ఆయన ప్రశ్నించడం, ఇప్పుడు ఆయన రాసినటువంటి వ్యాసం నిజంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టించడం, దీని మీద బీఆర్ఎస్ నేతలు ఎంతోమంది మళ్ళీ దాన్ని ఖండిస్తూ కొన్ని కమెంట్లు చేయడం, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే రాజకీయం వేడెక్కింది. ఈ నేపథ్యంలోనే ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. సార్తో మాట్లాడు. సార్ నమస్తే. సార్ నమస్తే. వేమూరు రాధాకృష్ణ గారు రాసినటువంటి తెలంగాణ బీఆర్ఎస్ జాగీరా అనేటువంటి వ్యాసం ఏదైతే ఉందో అది పెను ప్రకంపనలు అయితే సృష్టించింది. బీఆర్ఎస్ నేతలు ముక్తకంఠంతో దాన్ని ఖండిస్తూ ఉన్నారు. అసలు తెలంగాణ తెచ్చింది బీఆర్ఎస్ అన్నట్లుగా, అంటే అప్పటి టీఆర్ఎస్ అన్నట్లుగా, తెలంగాణ జాతిపిత కేసీఆర్ అన్నట్లుగా, ఎస్ తెలంగాణ బీఆర్ఎస్ జాగీరే అన్నట్లుగా కొంతమంది కమెంట్లు చేస్తూ ఉన్నారు. దాన్ని ఎలా చూడాలి సార్? జాగీర్ అయితే మరెందుకు ఓడిపోయింది? తెలంగాణ బీఆర్ఎస్ జాగీర్ అయితే మరి అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయింది? అసలు కేసీఆర్ ఎందుకు ఓడిపోయాడు? కేసీఆర్ ఘోర పరాజయం. ఒక చోట గెలిచాడు, ఇంకో చోట ఓడిపోయాడు కదా. మరి జాతిపిత ఎలా అవుతాడు? అంటే జాతిపితనే తెలంగాణ సమాజం ఓడించిందా? ఓడిస్తే అతను జాతిపిత కాడా? అంటే తెలంగాణ సమాజాన్ని వీళ్ళు ప్రశ్నిస్తున్నారా? వాళ్ళు ఇచ్చిన ప్రజా తీర్పుని హేళన చేస్తున్నారా? ఇక్కడ మీరు ఇందాక వేడి అన్నారు, రాజకీయ వేడి. అసలు ఇది నిజంగా వేడి ఉందా? లేని వేడిని సృష్టిస్తున్నారా? ఓకే, వేడెక్కితే అది వేరు, లేని వేడిని సృష్టిస్తే బొబ్బలెక్కేది ఎళ్ళకే. అంటే ఆంధ్రజ్యోతి పత్రికకు సపోర్ట్ చేస్తూ ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు మద్దతు తెలుపుతున్నారు. ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చినటువంటి వ్యాసాన్ని ఖండిస్తూ ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు నిప్పులు జరుగుతున్నారు. అసలు ఏంటి సార్, దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు మీ ప్రత్యర్థి ఆంధ్రజ్యోతి రాజకీయం ఎంత దిగజారుతోంది. రాజకీయ పార్టీలు, ఈ సోకాళ్ళు మాజీ ముఖ్యమంత్రులు లేకపోతే మాజీ మంత్రులు వాళ్ళ ప్రత్యర్థి ఎవరో తెలియనంతగా కళ్ళకి పొరలు గమ్ముతున్నాయా? ఇప్పుడు బీఆర్ఎస్కి, జగదీష్ రెడ్డికి, కేసీఆర్కి, కేటీఆర్కి ఎవరు ప్రత్యర్థి? రేవంత్ రెడ్డి కాంగ్రెస్ రూపంలో, లేకపోతే నరేంద్ర మోడీ బీజేపీ రూపంలో, వీళ్ళు కదా ప్రత్యర్థులు. పోరాటం బీఆర్ఎస్ కాంగ్రెస్ మీద పోరాడాలి, బీజేపీ మీద పోరాడాలి, అది వదిలేసి మీడియా మీద పోరాటం ఎక్కడ నేను చూడలా. అంటే మీడియాని ప్రత్యర్థిగా భావించడం లేదు. మీరు అన్నారు, జగదీష్ రెడ్డి ఏమన్నాడు? స్లాటర్ హౌస్లు అన్నాడు. అంటే మీడియా హౌస్లని స్లాటర్ హౌస్లు అన్నాడు. అసలు రాజకీయాలకి అర్హులేనా? ఏది స్లాటర్ హౌస్? టీ న్యూసా? నమస్తే తెలంగాణనా? స్లాటర్ హౌస్లు అంటే ఇప్పుడు మీరు వీటిని స్లాటర్ హౌస్లు అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ టీ న్యూస్ని స్లాటర్ హౌస్ అంటదా? అంటే మీకు ఇష్టమైన, మీకు మద్దతు ఇచ్చే వార్తలు రాస్తే ఓకే, మిమ్మల్ని విమర్శిస్తూ మీ లోటుపాట్లు తెలియజేస్తూ ప్రసారాలు చేస్తే టార్గెటా? ఇప్పుడు రాధాకృష్ణ ఏంటి మీ మీద పోటీ చేస్తున్నాడా? మనకు అర్థం కావట్లా. ఇప్పుడు మనం ఇక్కడ రాధాకృష్ణనే వీళ్ళు ప్రత్యర్థిగా తీసుకుంటున్నారంటే ఆయన రాశాడు ఒక ఆర్టికల్, తెలంగాణ బీఆర్ఎస్ జాగీరా అన్నాడు. అది ఆయన రాసేదేముంది? ప్రశ్నలు ప్రజలు కూడా వేస్తారు కదా. ఇదే రాజకీయ పార్టీకి జాగీర్ కాదు. ఇది ఎవరి జాగీర్? ఇది తెలంగాణ ప్రజల జాగీర్. ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ పార్టీలకు ఊడిగం చేస్తున్న వేమూరి రాధాకృష్ణ గారు అసలు బీఆర్ఎస్ను ఉద్దేశించి తెలంగాణ బీఆర్ఎస్ జాగీరా అంటూ ఎలా మాట్లాడతారు? అసలు రాష్ట్రం విడిపోయిన తర్వాత కొన్ని ప్రముఖ పత్రికలు, కొన్ని ఛానళ్ళు తెలంగాణ పేరుతో వచ్చేలాగా పేరు మార్పిడి చేసుకుంటే మరి ఆంధ్రజ్యోతి పేరెందుకు మార్చుకోలేదు అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఆయన ప్రశ్నించారు. దాన్ని ఎలా చూడాలి? ఇప్పుడు
రాధాకృష్ణ, ఆంధ్రజ్యోతి లేకపోతే ఆంధ్రప్రదేశ్ మద్దతుదారులు అయితే మరి రాధాకృష్ణన్ అంకుల్ అనేది ఎవరు? బావా బావా అనేది ఎవరు? ఓకే. ఇప్పుడు మీరేమో బావా బావా అనుకుంటారా, అంకుల్ అంకుల్ అంటారా? ఇప్పుడు కవిత, కేటీఆర్, మరి ఈ అంకుల్ ఏంటి? లేకపోతే కేసీఆర్, రాధాకృష్ణ బావా బావా ఏంటి? ఆయన ఆంధ్రప్రదేశా? వీళ్ళు అనేది ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆయన ఏ పార్టీలో ఉన్నారు? బీఆర్ఎస్లో ఉన్నారు. ఆయన ఏంటి రిటైర్డు మరి ఉన్నతాధికారి. గతంలో మనం చూసాం బహుజన సమాజ్ పార్టీ అన్నట్టున్నాడు. అసలు ఆ తెలంగాణ మొత్తం ఆయనే అభ్యర్థులను పెట్టాడు. ఇప్పుడు ఎక్కడ తేలింది? బీఆర్ఎస్లో ఉన్నట్టున్నాడు. వీళ్ళు ఏంటంటే ఇప్పుడు యాక్చువల్గా చేసే విమర్శ హేతుబద్ధంగా ఉండాలి. అసలు ఆంధ్ర మీడియా ఏంటి? ఇప్పుడు ఇదే మీడియా మీకు గతంలో మరి మీ ఉద్యమానికి మద్దతు ఇవ్వలేదా? ఈనాడు, ఈటీవీ ఆంధ్ర మీడియానా? చెప్పండి. అంటే ఈనాడు తెలంగాణ, ఈనాడు ఆంధ్రప్రదేశ్ అని పేరు మార్చుకున్నాయి. మరి ఆంధ్రజ్యోతి పత్రిక కానీ ఆంధ్రజ్యోతి ఛానల్ కానీ ఎందుకు తెలంగాణ పేరు వచ్చేలాగా పేరు మార్పిడి చేసుకోలేదు అంటూ కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. ఈనాడు అనే ఉంటుంది తప్ప ఈనాడు తెలంగాణ అనే ఉండదు. ఈనాడు సంగారెడ్డి, ఈనాడు లేకపోతే ఇంకా కామారెడ్డి ఇట్లా ఉంటాయి. అట్లాగే ఆంధ్రజ్యోతి కూడా ఉంటాయి. జిల్లా ఎడిషన్లు మీరు చూసినట్లయితే ఆంధ్రజ్యోతి కరీంనగర్, ఆంధ్రజ్యోతి సూర్యాపేట ఉంటాయా? ఉండవా? ఆ విధంగా ఇది మీరు కోడిగుడ్డు మీద ఈకలు పీకటం అంటారు దీన్ని. బోడిగుండు మీద వీళ్ళు మరి మొలిపిస్తే ఇక మనం ఏం చెప్తాము? ఇప్పుడు ఇక్కడ ఇష్యూ ఏంటి? తను చేసిన విమర్శలు ఒకటే మాట అన్నాడు, రాజకీయ మరుగుజ్జులు అన్నాడు. వీళ్ళకేదో నామోషి అయినట్టుంది, ఎక్కడో ఉలికి పడ్డట్టున్నారు. ఆయన కూడా కొంచెం పొట్టి ఉంటాడేమో. సార్ ఏంటి అసలు తెలంగాణలో బీఆర్ఎస్ ఉనికి ప్రశ్నార్థకంగా మారుతుందని వారు భావించారా? అందుకే మళ్ళీ ప్రాంతీయ తత్వాన్ని, తెలంగాణ తత్వాన్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం జరుగుతోందా? ఇది కరెక్ట్, ఇది పాయింట్. ఇప్పుడు మీరు అడిగింది, ఇంతకుముందు అడిగినవన్నీ పాయింట్ లేదనమాట. ఇప్పుడు ఏది, ఇప్పుడు మీరేమన్నారు, నీకు అసెంబ్లీ ఎన్నికల్లో 38% వచ్చాయి ఓట్ బ్యాంక్. అదే పార్లమెంట్ ఎన్నికల్లోకి వచ్చేసరికి 20%, 18% ఓట్లు నీకు పోయాయి. ఇప్పుడు బీఆర్ఎస్ 10 ఏళ్ళు అధికారంలో ఉన్నటువంటి పార్టీ మీకు అసలు ఒక్క పార్లమెంట్ సభ్యుడు లేకుండా పోయాడు. ఉన్న 17 ఎంపీ సీట్లలో 8 2 జాతీయ పార్టీలు పంచుకున్నాయి. ఎక్కడుంది ఇక స్పేస్ బీఆర్ఎస్కి ఇక్కడ? అదేమంటే తెలంగాణ బీఆర్ఎస్ జాగీరా? తెలంగాణ బీఆర్ఎస్ జాగీరు, కానీ లోక్సభలో ఒక సీటు ఉండదు. లోక్సభలో ఒక్క సీటు లేని పార్టీ తెలంగాణ జాగీర్ ఎలా అవుద్ది? ఇది తెలంగాణ సమాజం అడిగే ప్రశ్న అనమాట. ఒకటి, మీరు ఇక్కడ గత ఏడాదిన్నరగా మీ పోరాటం ఎవరిపైన? మీడియా హౌసుల పైన. ఓకే. ఇప్పుడు మహా న్యూస్ ఏదో కొద్ది పొరపాటు చేశారు, థంబ్నైల్స్ పెట్టడం నీకు తెలుసు. థంబ్నైల్స్ పెట్టేది వేరే వాళ్ళు పెడతారు, ఆ లోపల జరిగే డిస్కషను, డిబేటు వేరే విధంగా ఉంటుంది. ఆ థంబ్నైల్స్ వేరే పెట్టేసరికి మీరు వెళ్ళి దాన్ని ధ్వంసం చేయటం, యుద్ధం చేయటం, ఇదా? ఆ విధంగా చేసేటట్టయితే మొత్తం అన్ని ఛానళ్ళ మీద చేయాలి. థంబ్నైల్ తప్పుడు థంబ్నైల్ పెట్టారని వెళ్ళి బద్దలు కొట్టే వాళ్ళని ఇక్కడే చూస్తున్నాను నేను. వాళ్ళు ఏదో రీచ్ల కోసం ఏదో పెట్టుకుంటూ ఉంటారు. అంటే మీరు అది క్లారిటీ అడగచ్చు, ఖండన ఇవ్వచ్చు, క్వశ్చన్ చేయొచ్చు. వాళ్ళు కూడా క్షమాపణ చెప్పేవాళ్ళు. ప్రజాస్వామ్య పద్ధతులు వదిలే వాళ్ళకి ఏదైనా అభ్యంతరాలు ఉంటే లీగల్గా ఫైట్ చేయొచ్చు. అంటే వీళ్ళకి ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు. వీళ్ళేంటి ఏదో రకంగా మేము ఉన్నాము అని ఉనికిని చాటుకునే ప్రయత్నమా? మహాన్యూస్పై దాడి సరే, దానికి క్షమాపణ లేకపోతే పొరపాటు వీటిని గురించి మాట్లాడకుండా ఇంకో 2 హౌసుల మీద కొడతామంటాడు జగదీష్ రెడ్డి. అంటే భయపడతారా ఇక్కడ వీళ్ళు? అదే రాశాడు ఆయన, ఏమని, ఆంధ్రజ్యోతి పైన దాడులు ఇప్పుడు కొత్తగా బీఆర్ఎస్ జగదీష్ రెడ్డి కాదు, రాజశేఖర రెడ్డి హయాంలోనే మేము ఎదుర్కొన్నాం. తగలబెట్టారు, ధ్వంసం చేశారు, పత్రికలు కాలబెట్టారు. ఒక చోట కాదు కదా. మీకు నచ్చని వార్త వచ్చిన ప్రతిసారి ప్రతి పత్రిక కాలబెడతారు. వీటన్నిటినీ తట్టుకుని నిలబడ్డాయి. ఉద్యమంలో వీళ్ళ పాత్ర ఏంటి? తెలంగాణ ఉద్యమం మరి ఆ రోజు ఆంధ్రజ్యోతి నిలబెట్టిందా, నిలబెట్టలేదా? ఆయన రాశాడు ఆర్టికల్లో ఏమని, జస్టిస్ శ్రీకృష్ణ ఒక 6వ చాప్టర్లో ఒకటి మెన్షన్ చేశాడు, ఒక పారాగ్రాఫు.
అది ఇంకా బయటికి రాలేదు, లోపల పెట్టారు దాన్ని బయటకు రానియకుండా. ఏమని మీడియా హౌసుల్ని కంట్రోల్ చేస్తే తెలంగాణ ఉద్యమం ఉండదని చెప్పాడు ఆయన. ఆంధ్రజ్యోతిని గనక మీరు మేనేజ్ చేయగలిగితే తెలంగాణ ఉద్యమం చచ్చిపోద్దని రాశాడంట. ఎవరది? జస్టిస్ శ్రీకృష్ణ. ఉద్యమానికి ఆంధ్రజ్యోతి మరి ఏ విధంగా ఊతం ఇచ్చింది, అది మరి ఆ ఒక్క కామెంట్లోనే ఆయన రాస్తే అది మీకు తెలియదా? అది చదవలేదా? ఇప్పుడు బీఆర్ఎస్ ప్రవీణ్ మరి మాట్లాడుతూ ఈ విధంగా మాట్లాడితే ఏదో బనకచర్ల గురించి తెచ్చాడు. బనకచర్ల గురించి పొగిడేవాడు తెలంగాణ వాడు ఎలా అవుతాడనో ఏదో రాశాడు, ఏదో మాట్లాడాడు. బనకచర్ల గురించి పొగిడింది ఎవరు? రాధాకృష్ణ, కేసీఆరా? ఓకే, చెప్పు, నువ్వే చెప్పు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మరి కేసీఆర్ ఏ విధంగా మరి మాట్లాడుకున్నారు, చర్చించారు. కేసీఆర్ ఇంటికి వచ్చి జగన్మోహన్ రెడ్డి బిర్యానీ తిన్నాడు. ఇప్పుడు నేను చెప్పాను జగన్మోహన్ రెడ్డి పోలవరం ఒక అడుగు తగ్గించుకోవడానికి ఒప్పుకున్నాడని అసెంబ్లీలో చెప్పాడు. కేసీఆర్ ఉదారవాది, ఆయన తన భూభాగం మీదుగా మనం నీళ్లు నడపడానికి అంగీకరించాడు అని ఆయన అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. చెప్పాడా చెప్పలేదా? అవును. కేసీఆర్ ఉదారవాది, ఆంధ్రప్రదేశ్ నీళ్లు తన భూభాగం మీదుగా నడుపుకుంటూ రాయలసీమకి ఇస్తానని. అంటే ఎవరిని బీఆర్ఎస్ ప్రవీణ్ నిన్న విమర్శించింది? రాధాకృష్ణ, కేసీఆర్నా? నాకు అర్థం కాల. ఓకే, బనకచర్లకి మద్దతు ఇచ్చింది ఎవరు అని గనక తీసుకుంటే తొలి మద్దతుదారు కేసీఆర్. ఆయన వెళ్ళి రోజా దగ్గర ఆయన ఏంటి నగరంలో పర్యటించాడు, తిరుపతి వెళ్ళాడు, అక్కడ ఏదో చేపల పులుసు ఏదో తిన్నాడంట. ఇవన్నీ మీడియాలో చూసాం మనం. రాయలసీమ రత్నాలసీమ కావాలి అని రాధాకృష్ణ అన్నాడా? కేసీఆర్ అన్నాడా? కేసీఆర్ అన్నది మన ముందు ఉన్నాయి కదా క్లిప్పింగ్స్. ఏది 3000 టీఎంసీలు వృధాగా సముద్రంలో పోతున్నాయి, వాటిల్లో ఒక 200 టీఎంసీలు రాయలసీమ తీసుకుంటే తప్పేంటి అన్నాడు. అంటే ప్రవీణ్ బీఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాకు రాధాకృష్ణ విమర్శించినట్టుగా లేదు, కేసీఆర్ని విమర్శించినట్టుగా ఉంది. ఓకే, కాళేశ్వరానికి టెంకాయ కొట్టింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి కాదా? జగన్మోహన్ రెడ్డిని తీసుకెళ్ళి కాళేశ్వరానికి టెంకాయ కొడతారు. లేకపోతే కేసీఆర్ వచ్చి రోజా దగ్గర చేపల పులుసు తిని మరి రాయలసీమ రత్నాలసీమ కావాలి, సముద్రంలో వృధాగా పోతున్నాయి. అసలు రేవంత్ రెడ్డి ఇంకొక ఇష్యూ రైజ్ చేశాడు. ఫలానా డేట్ 2016 అసలు సంతకం పెట్టింది కేసీఆరా కాదా? 8 పేజీల డాక్యుమెంట్ చూపించాడు ఆయన. ఏది ఆ గోదావరి ట్రిబ్యునల్ అవార్డు దానికి ఇచ్చిన ఆ అఫిడవిట్లో ఏమని చెప్పాడు కేసీఆర్? సముద్రంలో 3000 టీఎంసీలు వృధాగా పోతున్నాయి, మిగులు జలాలు వాడుకునే హక్కు మా రాష్ట్రాలుగా మాకు ఉన్నాయని చెప్పి ఆయన రాసిన సంతకం రేవంత్ రెడ్డి బయటపెట్టాడు. దానికి ఎందుకని హరీష్ రావు మాట్లాడలేదు? అంటే మీరు కేవలం ద్వేషం రగిలించటం, ఆ మంటల్లో చలిగాచుకుని మళ్ళా పార్టీని బతికించుకుందామనా? ప్రజలు విఘ్నులు. ఈ 2 రాష్ట్రాలు విడిపోయాయి. మీరు కొట్టుకుందామని మీరు డ్రామాలు ఆడినా కొట్టుకోవడానికి ప్రజలు సిద్ధంగా లేరు. ఆల్రెడీ మొన్న అసెంబ్లీ ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి ఒక డ్రామా ఆడాడు. నాగార్జున సాగర్ పోలీసులను పంపాడు, గుర్తుందా? అవును. ప్రాజెక్టు మీదకి పోలీసులు వస్తే అబ్బా తెలంగాణలో అసలు ఒక్కసారిగా నీకు ప్రేమ కురిసి ఓట్లు బీఆర్ఎస్కి అనుకున్నారు, పడ్డాయా? సేమ్ ఆ డ్రామా కాంగ్రెస్కి పడ్డాయి. అంటే మీరు ఇవాళ ఇలాంటి డ్రామాలు బూమ్రాంగ్ అవుతాయి. ఓకే, జగన్మోహన్ రెడ్డి నాగార్జున సాగర్ మీదకి పోలీసులను పంపిన డ్రామా బీఆర్ఎస్ మెడకి ఉరితాడై మళ్ళా అదే ఉరితాళ్ళు తగిలించుకుంటామంటే ఓకే, ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.